ఇక హైదరాబాద్ గట్కేసర్లోని శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెకండ్ ఇయర్ ఫీజులు ఒకేసారి చెల్లించాలని యూనివర్సిటీ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీ గేట్ లోపలికి అనుమతించకపోవడానికి వర్షానికి తడుస్తూ విద్యార్థులు బయటే ఉండిపోయారు. సెకండ్ ఇయర్లో అదనంగా 2 లక్షల చొప్పున ఫీజు పెంచారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇక హైదరాబాద్ గట్కేసర్లోని శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెకండ్ ఇయర్ ఫీజులు ఒకేసారి చెల్లించాలని యూనివర్సిటీ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. గట్కేసర్లోని శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెకండ్ ఇయర్ ఫీజులు ఒకేసారి చెల్లించాలని యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను వేధిస్తుండటంతో విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలో యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సిజిపిఏ తక్కువ వచ్చిన విద్యార్థులకు యాజమాన్యం ఒకేసారి ఫీజులు పెంచుతుంది. యూనివర్సిటీ అడ్మిషన్ సమయంలో 4 సంవత్సరాల ఫీజు ఒకేసారి చెల్లించాలి అంటే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మాత్రము ఒకటేసారి ఫీజు 2వ సంవత్సరం సంబంధించిన ఫీజు ఒకటేసారి చెల్లించాలని చెప్పడంతో విద్యార్థుల కోసం అక్కడ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది యూనివర్సిటీ ప్రారంభమైంది. 2వ ఏడాది అమాంతం 1 లక్షల నుంచి 2 లక్షల వరకు ఫీజులు పెంచడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు వర్షం కురుస్తున్నా కానీ వర్షంలో విద్యార్థుల ఆందోళన కొనసాగింది. అడ్వాన్స్ ఫీజు కట్టాలని కూడా యూనివర్సిటీ విద్యార్థులను ఒత్తిడి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్ చెల్లించకపోతే ఎగ్జామ్ రాయనిచ్చేయాలంటూ కూడా విద్యార్థులకు కొంత ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఏడాది మొత్తం ఫీజు కూడా ఒకేసారి చెల్లించాలని విద్యార్థులతో తల్లిదండ్రులతో ఒత్తిడి తీసుకురావడంతో యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ సమయంలో 4 సంవత్సరాల ఫీజు ఒకటే ఉంటుంది, కానీ ఇప్పుడు దఫాల ఫీజులు సిజిపిఏ తక్కువ వచ్చిన వారికి ఎక్కువ పెంచడము, అదే మెరిట్ విద్యార్థులకు వారికి మా ఫీజు తగ్గించడము, అది ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు ఇంజనీరింగ్ కాలేజీలపై అటు నియంత్రణ లేకుండా పోయింది. ఇష్టారీతన కూడా వారు ఆ ఫీజులు పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే అంటిపెట్టుకున్నారు. కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, వృత్తి విద్యా కాలేజీలకు సంబంధించి ఫీజులకు సంబంధించి ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. అడ్డుబాదుకు లేకుండా వారు ఇష్టారీతన కూడా పెంచుకుంటున్నారు. దీనిపై విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కూడా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.